వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఖమ్మం దేవరపల్లి మధ్య నిర్మించిన మొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే త్వరలో అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 4 వరుసలుగా ఇది రూపొందుతుంది. సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెళ్లు, సమాచారాన్ని అందించే క్యూఆర్ కోడ్లు, ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్, అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ ఇందులో విశేషాలు. ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు, పరిమిత సంఖ్యలో ప్రవేశ, ఎంట్రీ, నిష్క్రమణ, ఎగ్జిట్ ప్రదేశాలు ఇతర ప్రత్యేకతలు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ రహదారి ఒక్కటి లేదు. ఇదే మొదటిది అవుతుంది. దీన్ని మే నెలలో ప్రారంభించడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో మొదటిగా తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు 162.04 కిలోమీటర్ల పొడవున చేపట్టిన రహదారి తుది మెరుగులు దిద్దుకుంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే సూర్యాపేట, విజయవాడల మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొత్త రోడ్డు మీదుగా వెళ్తే 56 కిలోమీటర్లు తగ్గనుంది అంటూ అంచనా వేస్తున్నారు. ఖమ్మం సమీపంలోని తల్లంపాడు నుంచి ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకు నిర్మితమైన ఈ రోడ్డుకు NH 365 BGగా నంబర్ను కేటాయించారు. ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం 4,451.87 కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ పరిధిలోని ప్యాకేజ్ 1లో ఒక వంతెన, ROB నిర్మాణం చివరి దశలో ఉండగా మిగిలిన పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో 10 పెద్ద వంతెనలు, 49 చిన్న వంతెనలు, 295 కల్వర్టులు, ఒక ROB, 98 అండర్ పేస్లు నిర్మించారు. ఖమ్మం జిల్లాలోని వందనం గ్రామం వద్ద ఈ రహదారి నుంచి నాగూర్ టు అమరావతి హైవేకి కలిసేలా అనుసంధానం మార్గం కూడా నిర్మిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ఆధారంగా ఈ రోడ్డుపై ప్రయాణించిన దూరానికే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. భారత్ మాల పరియోజనలో చేపడుతున్న ఈ రహదారిని 2-3 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని NHAI ప్రాంతీయ అధికారి RO శివశంకర్ తెలిపారు. కొత్త హైవే విశేషాలను ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య ఖమ్మంలో మీడియాకు వివరించారు. ఈ రహదారి యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే 5 ప్రాంతాల్లో అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ ATMSను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ని వీక్షించే వ్యవస్థ ఉంటుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినా, వాహనదారులు మితిమీరి వేగంతో నడిపినా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా రాంగ్ రూట్లో వచ్చినా ATMSకు సమాచారం అందుతుంది. వెంటనే NH అధికారులు అప్రమత్తమై నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానా చలాన్లు పంపిస్తారు. ATMS ద్వారా వాతావరణ సమాచారం కూడా అందుతుంది. కొత్త రహదారిపై ప్రతి 2 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది 360 డిగ్రీల కోణంలో పనిచేస్తుంది. రోడ్డుకు 2 వైపులా కిలోమీటర్ మేర దృశ్యాలను రికార్డు చేస్తుంది. రహదారిపై సోలార్ ఆధారిత దీపాలను ఏర్పాటు చేశారు. లైటింగ్ స్తంభాలకు అమర్చిన బ్యాటరీలో 12 గంటల పాటు బ్యాకప్ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఆటోమేటిక్గా దీపాలు వెలుగుతాయి. సాధారణ జాతీయ రహదారుల్లో కాకుండా కొత్త రహదారిపై కేవలం 9 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. అంటే సుమారు 18 కిలోమీటర్లకు ఒకటి. ప్రమాదాలు, అత్యవసర సందర్భాల్లో బాధితులను తరలించడానికి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ను ఏర్పాటు చేశారు. ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు 2 వైపులా ప్రయాణికులు సేద తీరడానికి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్స్ తదితరాలు ఉంటాయి. రహదారిపై ఏర్పాటు చేసిన QR కోడ్ బోర్డులను స్కాన్ చేయడం ద్వారా మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, దగ్గరలోని పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంకులు తదితర సమాచారం తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.